అతను వెంటనే తన సైనికుల్ని తీసుకుని వచ్చి ఆమెను బంధించి చెరసాల్లో ఉంచాడు. చెరసాల్లో ఉన్నప్పుడు యువరాణి రహస్యంగా జాకెట్లని తయారు చేస్తూనే ఉంది. ఇక చివరికి ఒకరోజు ఆమె వాటన్నింటినీ ముగించింది. తరువాతి రోజునే ఆమె నగరం నడిబొడ్డుకు తీసుకుని వెళ్లి నిలబడింది. ఇక్కడ విచారణ ముగింపులో ఆమెకు శిక్ష పడబోతోంది. అయితే న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ప్రవేశపెట్టబోతున్నప్పుడు అకస్మాత్తుగా తెల్ల అడవి హంసలు ఆకాశం నుండి ఆమె వైపుకు ఎగిరి వచ్చాయి. అందరూ ఆశ్చర్యపోయారు అడవి హంసల్ని చూస్తూ. నా సోదరులారా, మీరంతా వచ్చారా? జాకెట్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి, వీటిని వెంటనే ధరించండి. సోదరులందరూ వాటిని వెంటనే ధరించారు. అవన్నీ తన సోదరి స్కర్ట్ కింద ఉన్నాయి.